వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంతరిక్షం నుండి క్షేమంగా భూమికి చేరుకున్న సునీత విలియమ్స్. సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నన్ను అసెంబ్లీలో మాట్లాడకుండా సస్పెన్షన్ చేసినా నా గొంతు ప్రజల్లో వినిపిస్తాను. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఢిల్లీలో పార్లమెంట్ ఎంపీలతో కలిసి ఆల్ ఇండియా బీసీ కాన్ఫరెన్స్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్. పరకాల పట్టణ కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 9వ రోజు రిలే నిరాహార దీక్షకు పరకాల జర్నలిస్టుల సంఘం మద్దతు. ఇక వివరాల్లోకి వెళ్తే, విస్తరణ శిక్షణ కేంద్రంలో భోజనం పలహారం సరఫరాకు సంబంధించి ఎక్సెట్రా ప్రిన్సిపల్ టెండర్లు పిలవడం జరిగింది. దీనిలో భాగంగా మధ్యాహ్నం 1 గంట వరకు స్వీకరించారు. ఇందులో నగరు అభ్యర్థులు టెండర్లు వేసి ఉన్నారు. అయితే ఈ యొక్క టెండర్లు తిరిగి ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ చేసి ఎవరికి టెండర్ ఖరారు చేయవలసి ఉండగా టెండర్లు నిలపాలని అధికారులకు హుకుం జారీ చేసిన ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప తీర్పు నిరసనలు తెలియజేశారు. ఎందుచేతననగా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒకే చోట నివసిస్తున్న వ్యక్తుల మధ్య ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు చేయడం రాజప్ప గారికి సరికాదని, దీని కారణంగా దళితుల మధ్య విభేదాలు చెలరేగి ఒకరినొకరు చంపుకోవడం వంటి ఆత్మహత్యలు రాజకీయ ప్రేరించినట్లు అవుతుందని దీనికి ఉదాహరణ వేటపాలెం సంఘటన మనం ఇంకా మరవలేదన్నారు. ఇలాంటివి మానుకోవాలని ఎమ్మెల్యేని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్, కౌన్సిలర్ నేతల హరిబాబు, నేతల శ్రీనివాసరావు, బాధితుడు కుక్కల అప్పారావు, బీపెల్లి అశోక్, దళిత యువం నాయకులు తేజ, పిట్ట దానియేలు, రొట్టె శ్రీనివాసరావు, దువ్వ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పోవడానికి కారకులైనటువంటి చిన్నరాజప్ప గారు మళ్ళీ ఇదే సంఘటన మరి సామర్లకోటంలో ఈ ఏళ్ల తరబడి నుంచి మరి ఫుడ్ సప్లై కాంట్రాక్ట్గా పనిచేస్తున్నటువంటి మరి ఒక అసామికి వాళ్ళ ఇంటి ముందే వేరే వాళ్ళకి నేను మాట ఇచ్చాను అన్నట్టుగా ఒక కాళ్ళ రవీంద్ర అన్న వ్యక్తికి నేను మాట ఇచ్చాను, నేను అనుకున్న వ్యక్తులకే కాంట్రాక్ట్ రావాలని చెప్పేసి ఈటీసీ ప్రిన్సిపల్ గారికి హుకుం జారీ చేయగా ఈవేళ మధ్యాహ్నం వరకు 1 గంట వరకు మరి టెండర్లు అనేవి 4 టెండర్లు తీసుకున్నారు. ఆ టెండర్లు 3 గంటలకల్లా ఓపెన్ చేసి ఎవరు ఎక్కువ టెండర్ కోట్ చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మరి గతం నుంచి జరుగుతూ ఉన్నది. అలాంటి సందర్భంలో మరి ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం, ప్రిన్సిపాల్ గారు ఆ బాక్స్ని సీల్ చేసిన బాక్స్ని లోపల పెట్టించడం, మరి రేపు ఏవేమి మరి పరిణామాలు చోటు చేసుకుంటాయో మరి అందరూ గమనించుకోవాలి. ఎందుకంటే హత్య రాజకీయాలు ఎక్కడి నుంచే మొదలు పెడుతున్నారు. మరి టీడీపీ నిమ్మకాయల చినరాజప్ప గారు మీరెంతో మంచివారు, సౌమ్యులు. ఈ నియోజకవర్గంలో పెద్దాపురం ప్రజలు 3 సార్లు ఓట్లేసి నెగ్గించారు. మరి మీరు ఒక వర్గానికే మీరు పాటుపడతారంటే ఇక్కడ దళిత సామాజిక వర్గం 2 కూడా దళిత సామాజిక వర్గాలే. మీరు 2 సామాజిక వర్గాలని మరి దృష్టిలో పెట్టుకుని ఒక వర్గానికి ఇంకో వర్గానికి మరి గొడవలు తెచ్చే కార్యక్రమం మీరు రేపుతున్నారు. ఎక్కడో రాయలసీమలోని కడపలోనే ఉన్నటువంటి నైజాన్ని ఈ పెద్దాపురం నియోజకవర్గానికి అంటగట్టడం మరి సంస్కృతి సంప్రదాయం కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తూ ఉన్నాము. మరి రాబోయే రోజుల్లో దీనికి పరిణామం మరి మరింత తీవ్రతరంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా చూస్తూ యథావిధిగా మరి ఆ యొక్క టెండర్లు ఏవైతే ఉన్నాయో పోలీసుల సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో దగ్గర పెట్టి ఓపెన్ చేయించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. కమిషన్ల కోసమే చూస్తున్నారు. కడియం శ్రీహరి పార్టీ మారగానే బీఆర్ఎస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? తెలంగాణ శస్యశ్యామలం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేశారు. సమ్మక్క సారక్క బ్యారేజ్ వద్ద షెడ్యూళ్ల ప్రకారం నీటిని ఎందుకు విడుదల చేయడం లేదు? ప్రజలకు సమాధానం చెప్పాలి. పర్సంటేజీల కకృతితోనే 1,00,000 ఎకరాలు నీరు లేక ఎండుతున్నది. పంట పండించినంత కాలం తాగునీటినే విడుదల చేయాలి. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండుతున్నాయి. సాగునీరు అందక పంట నష్టం జరిగింది. ఎకరాకు 25,000 నష్టపరిహారాన్ని అందించాలి. టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు దేవన్నపేట పంప్ హౌస్ను విజిట్ చేస్తాం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా మంత్రులందరూ కూడా దేవాదుల
ఫేజ్ 3 ప్యాకేజ్ 3 పరిధిలోని దేవన్నపేట పంప్ హౌస్ ప్రారంభిస్తున్నాం. ధర్మసాగర్ నింపి ఎగువ ప్రాంతానికి నీళ్ళు ఇస్తామని చెప్పి, వరంగల్ జిల్లాకు నీళ్ళు ఇస్తామని చెప్పి రైతులకు నమ్మబలికి ఆశ పెట్టి అబాస్పాలైంది. రైతాంగానికి నిన్నటి ఘటన పట్ల మంత్రులు వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. నోరిప్పితే అబద్ధాలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో కూడా మీరు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిండ్రు. మీ పక్కన ఉండబడినటువంటి గన్పూర్ శాసనసభ్యులు ఉన్న కడియం శ్రీహరి గారు కూడా ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిండ్రు. నిన్న మీరు మాట్లాడిన అబద్ధపు మాటలన్నీ కూడా తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. హెలికాప్టర్ లేకుంటే కాలు కదపనటువంటి మంత్రులారా, నిన్న హెలికాప్టర్ వేసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇటు దేవన్నపేట దగ్గర పంపులను ప్రారంభించే ప్రక్రియలో పెట్టిన ఖర్చు కానీ, అటు ధర్మసాగర్ దగ్గర చేసినటువంటి హంగామా ఏర్పాట్లు, ప్రభుత్వ పరంగా చేసిన ఏర్పాట్లు కానీ ₹1 కోటి వృధా చేసిండ్రు. ఇవాళ మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తారా? మీరు సంపాదించినటువంటి మీ ఆస్తులకి వెళ్ళి అమ్మి పెడతారా? మీకు దేవాదల ప్రాజెక్టు మీద, దేవన్నపేట పంప్ హౌస్ మీద మీకున్నటువంటి పరిణతి ఎంత, మీకున్న అవగాహన ఎంత? 2001లో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మంత్రులు నిన్న మాట్లాడాల్సిన అవసరం ఉండే. ఆడ నీటి నిల్వలు ఈ సమయానికి అంటే ఇది 12 గంటల ముందు తీసినటువంటి మరి ప్రభుత్వ రికార్డే ఇది. నిన్న రాత్రి మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు, పొంగులేటి గారు, కడియం శ్రీహరి గారు, ఇంకా అనేక మంది ప్రగల్భాలు మాట్లాడి, నిన్న చెత్త మాటలు మాట్లాడి ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది, ఇలా నీళ్ళెత్తలేవంటే కేసీఆరే కారణం అని చెప్పినటువంటి ఈ యొక్క చిల్లర మాటలు మాట్లాడే ఈ చిల్లరగాళ్ళు నిన్న దేవన్నపేట పంప్ హౌస్లో ఉన్నప్పుడు తీసినటువంటి ఎఫ్ఆర్ఎల్ లెవెల్, నీటి నిల్వల ప్రభుత్వ రికార్డ్, ఆన్లైన్ ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేసి ఆన్లైన్ నిన్న రాత్రి 9 గంటలకు 76.25 మీటర్ల ఎత్తున సమ్మక్క సాగర్ దగ్గర నీటి నిల్వలు ఉన్నాయి. మనం 72 మీటర్ల వరకు నీళ్ళు ఎత్తుకోవచ్చు. అంటే ఇక 4.25 మీటర్ల నీటి నిల్వలను ఎత్తుకునే విధంగా సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నప్పుడు మీకు ఎట్లా సిగ్గు అనిపిస్తలేదు? మీకు ఎట్లా ఇజ్జత అనిపిస్తలేదు అబద్ధాలు చెప్పడానికి, రైతాంగాన్ని మోసం చేయడానికి? ఇంత చిల్లర మాటలు మాట్లాడతారా మీరు? ఇవాళ ఏం సమాధానం చెప్తారు దీనికి? సమాధానం మీరు ఇవాళ దమ్ముందా? మళ్ళీ వస్తారు లేకుండా పారిపోయారు. 200 మంది పోలీసులను పెట్టుకొని, 20 పోలీసు వాహనాలు పెట్టుకొని, ఎస్కార్ట్ పెట్టుకొని వరంగల్లో గెస్ట్ హౌస్ నుంచి హైదరాబాద్ పోయే దుస్థితి ఎందుకు వచ్చింది మీకు? అంటే మీరు రైతులను మోసం చేసిండ్రు, తప్పుడు సమాచారం ఇచ్చిండ్రు, పంటలు ఎండిపోతుంటే మేమేదో ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మీడియాలో ప్రచారం ఇచ్చుకునే ప్రయత్నం చేసిండ్రు. మేము పంటలను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ మోటార్లు ప్రారంభం కాలేదు కాబట్టి, టెక్నికల్ ఇష్యూ వచ్చింది కాబట్టి నీళ్లు రాలేదు. కానీ మంత్రులు మాత్రం బాగా కష్టపడ్డారు, తెలంగాణ షేర్ బాటిల్ దాగి పడుకున్నారు మంచిగా ఇక్కడ అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నిరుపేద ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 20,000 రూపాయలు పెళ్లి కానుక జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందిస్తానని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గత ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. జగ్గంపేట నియోజకవర్గంలో 209 ఆడబిడ్డ పెళ్లిళ్లకు
41,80,000 ఇప్పటి వరకు అందించారు. గత నెల రోజులుగా 72 వివాహాలు జరిపించగా వారందరికీ బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన వధూవరులందరికీ 20,000 రూపాయల చొప్పున 14,40,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతి ఆడబిడ్డ నా కుటుంబ సభ్యురాలుగా భావించి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 20,000 పెళ్లి కానుక అందిస్తున్నామని, ఈ పెళ్లి కానుక అందుకోవడానికి ఒకటే అర్హత అని, మా నియోజకవర్గంలో ఆధార్ కార్డు కలిగి ఉండి 18 సంవత్సరాల అమ్మాయికి అబ్బాయికి 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలని, పెళ్లికి 10 రోజుల ముందు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని నవీన్ అన్నారు. ఓకే పేదల భూమిని పరిరక్షించాల్సిన అధికారులే ఆక్రమణదారులకు సహకరించడం బాధాకరమని కుప్పం మండలం పైపాల్యం గ్రామానికి చెందిన రైతు ఆరోపిస్తున్నారు. తమ గ్రామ పంచాయతీ పరిధిలో దశాబ్ద కాలం నాటి క్రితమే
తమ తండ్రి వేరొకరి వద్ద కొంత పొలం కొనడం జరిగిందని, అయితే గతంలో ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో భాగంగా తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా రీసర్వే నిర్వహించి 65 సెంట్లు మిగులు భూమిని గుర్తించడం జరిగిందన్నారు. ఈ భూమి సైతం తమకు భూమి విక్రయించిన వారి పేరు మీద ఉందని, ఈ భూమి తమకే చెందుతుందని, అయితే తమ గ్రామ రెవెన్యూ సిబ్బంది అక్రమంగా తమ పంచాయతీకి సంబంధం లేని వ్యక్తుల పేర్లపై మిగులు భూమిని రికార్డుల్లో నమోదు చేసినట్టు ఆరోపించారు. ఈ విషయమై ఇదివరకే జిల్లా జాయింట్ కలెక్టర్ను కలవడం జరిగిందని, వారి సూచనల మేరకే కుప్పం ఆర్డీఓని సంప్రదించినట్లు తెలిపారు. మేము అది వచ్చి పైపాలెం గ్రామము. ఇక్కడ 1973లో మా తాత భూమి కొన్నారు. దాంట్లో ఒక 60 సెంట్లు దాకా 5వ సర్వే నెంబర్లో మాకు చేరుతుంది. 51 ఏళ్ళ అనుభవం కూడా ఉంది, చేస్తూ ఉంటాము. దాంట్లో రీసెంట్గా రీసర్వేలో వచ్చి వాళ్ళు సండే టైంలో వచ్చి రీసర్వేలు చేయించుకొని మా చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా అడగలేదు, ఉన్నట్టుండి వాళ్ళ పేరు మీద రాయించుకొని టకామని రాయించుకొనేసి వాళ్ళ పేరు మీద ఎక్కించుకొని కొడుకులకే బాగా లేదు. మునిసిద్ధ వానగుడ్లపల్లికి చెందిన మునిసిద్ధప్ప కుమారుడు కృష్ణప్ప అని అతను కొడుకులకే బాగా లేదు, కూతురు పైన రాసేసినాడు. ఇది ఎంతవరకు న్యాయము? సరే అయిపోయింది. సరే వాళ్ళు వచ్చి చదరాలు చేసేదానికి జేసీపీలు ఎత్తుకొచ్చినప్పుడు మేము పిఎస్కి ఎత్తుకోపోయినాము. ఆడిపోతే 20 తారీఖు వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు. 20 తారీఖు సాయంత్రం 4:30కి కన్ను మూశారు. మా నాన్నకి న్యాయం జరగాలి, మా నాన్న చావు కారణమైన వాళ్ళని ఉద్యోగం ఇంకా పీకేయాలి. ప్లస్ ఇలాంటి దౌర్భాగ్య స్థితి వేరే ఒక్కరికి ఎవరికి జరగకూడదు. ఈరోజు మా నాన్న మా మధ్యలో లేదు, వెలకట్టలేని ప్రాణం వదులుకున్నాం మేము. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. ఆల్రెడీ అందరి దగ్గర అర్జీలు కూడా ఇచ్చినాము. ఇప్పుడైతే మా మేడం గారు కూడా అడగండి, విఆర్ఓ మేడం కన్సల్ట్ చేయండి. ఊరు మొత్తం 3 చక్నాథం కానీ వానగుడ్లపల్లి అందరిని అడగండి. మా 51 ఏళ్ళుగా మా భూమిలో మేము ఉన్నామని ఎవరున్నా లేదు, వాళ్ళది లేదని చెప్పేస్తే మేము వదిలేస్తాము. కానీ అందరూ ఊరు మొత్తం చెప్తా ఉన్నాడు. కానీ నారాయణ అనే వ్యక్తి విఆర్ఐగా ఉండి ఆఫీస్లో ఇలాంటి దొంగ పనులు చేస్తూ నకిలీ రికార్డులు చేపించి వాళ్ళకి మాన్యువల్ పేపర్లు అంతా వాళ్ళ పేర్లు రాసి ఫోటోలు అతికించి దీన్ని ఖచ్చితంగా ఇలాంటి ఆఫీస్లో ఇలాంటి చీడ పురుగులు ఒకడు ఉంటే ఆఫీస్ మొత్తం డిపార్ట్మెంట్కే ఇలాంటి ప్రాబ్లం చెడ్డ పేరు వస్తుంది. దీన్ని పునరుద్ధరణ రాకూడదు. దీన్ని సీఎం వరకు తీసుకోపోవాలి. ఎందుకంటే మన కుప్పంలోనే ఇట్లా జరిగితే మన చెడ్డ పేరు మన సీఎం గారికే వస్తుంది. కాబట్టి ఇలాంటి పునరుద్ధరణ రాకుండా చూసుకోవాలి. దీన్ని మా ఆఫీసర్లు చూసి మాకు న్యాయం చేయాలి. ఈరోజు మా నాన్న పోగొట్టుకొని నేను వీడియో ముందుకు వచ్చినాను. వాడు మొన్న నన్ను చూసి నన్ను కొట్టేదానికి కూడా వచ్చినాడు. అంటే కొట్టేదానికి కూడా వచ్చినాడు వాడు. నేను అందరి దగ్గర ఎట్లా వచ్చినారో అట్లా నేను రాసిచ్చినాను అని చెప్తా ఉన్నాడు. కానీ రాసిచ్చినా ఓకే, నువ్వు షూరిటీ ఎందుకు వేసినావు? నువ్వు పక్క భూమి వాడువా? నీకు తెలియదు అంత మాత్రం. 50 ఏళ్ళ అనుభవం ఉన్నారు, వీళ్ళు ఉన్నారని నీకు తెలియదు అంత మాత్రం. నువ్వు చక్నాథంలోనే పుట్టినావు, నీకు తెలియదు అంత మాత్రం అని విఆర్ గారిని షూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాను. ఇది న్యాయమా అని అడిగిన దానికి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోరా, మా నాన్నకి చావు కారణమైంది వాడే, వాడిని శిక్షించాలి, వానికి శిక్ష పడాలి, వాని ఉద్యోగం కూడా పీకేయాలి సార్కు అనేసి నేను ఇంకొకసారి ఆర్డీఓ సార్ గారికి తిరిగా ఎండిఓ సార్ గారిని కూడా చేతులెత్తి మొక్కుకుంటాను. ఈరోజు మా నాన్న పోగొట్టుకుంటాను, నాకు న్యాయం చేయండి సార్. నిజంగా మా మధ్యలో మా నాన్న లేదు, నాకు అండగా ఉన్న మా నాన్న లేదు. ఇప్పుడు మీరే నాకు న్యాయం చేయాలి. 3 నెలలుగా మేము తిరిగినాం ఆఫీసులకి, కానీ మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈ నారాయణ అనే వ్యక్తి వల్ల ఈరోజు మా నాన్న చనిపోయినాడు. ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తారనేసి నేను ఈ వీడియో ముందుకు వచ్చినాను. మీరు న్యాయం తీసుకోవాలి సార్. అదే కాకుండా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం సార్. అప్పుడు ఊరు పెద్దోళ్ళని పిలిపించి మాట్లాడండి అని చెప్తే ఊరు పెద్దోళ్ళంతా నేను తోడుకొచ్చినాను. కానీ మునిసిద్ధప్ప కుమారుడు కృష్ణప్ప అనే ఆయన రాలేదు. ఎందుకంటే ఊరిలో ఉండేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లకు తెలీదు ఎవరెవరు ఎన్ని ఏళ్ళుగా ఈ భూమి పైన ఎన్ని ఏళ్ళుగా అనుభవంలో ఉన్నారనేసి, ఎంజాయ్మెంట్లో ఉన్నారనేసి గవర్నమెంట్ ఆఫీసర్లకు తెలీదు. ఊరు మొత్తం తెలుసు, ఊరందరికి ప్రజలకు తెలుసు. అందువల్ల
జనగామ నుండి సూర్యాపేట హైవేపై ప్రమాదాలను నివారించేందుకు దేవరపుల మండలం ధరావత్ తండాలో ట్రాఫిక్ సంకేతాల బోర్డులను సిఐజి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవరపుల, పాలకుర్తి, కొడకర్ల మండలాలలో 9 చోట్ల ట్రాఫిక్ సంకేతాల బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు. వారి వెంట ఎస్ఐ సృజన్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. పాలకుర్తి, కొడకన్ల, దేవరూపుల పరిధిలో 45 మంది చనిపోవడం జరిగింది. ముఖ్యంగా జనగామ నుంచి సూర్యాపేట హైవే పైన 40 మంది చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదాలను నివారించే ఉద్దేశంలో భాగంగా ఎక్కడెక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో అక్కడ ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగిన ప్లేసులు అదేవిధంగా ప్రమాదాలు జరుగు స్థలము మరియు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా బోర్డ్స్ను పెట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా గ్రామస్తులు ఎవరెవరైతే రోడ్డు దగ్గర ఇల్లున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే రహదారి పైన వెళ్తారో 2 వీలర్స్ అదేవిధంగా 4 వీలర్స్ రకరకాల వాహనాలు నడిపేవారు గ్రామం వస్తున్నప్పుడు వారి యొక్క స్పీడ్ తగ్గించుకొని గ్రామం అయిపోయిన తర్వాత మళ్ళీ హైవే స్పీడ్ ఏదైతుందో ఆ స్పీడ్ బోర్డ్స్ ప్రకారం గమనించి తక్కువ స్పీడ్తోని రోడ్డు నియమాలు పాటిస్తూ వెళ్ళి ప్రమాదాలను నివారించాల్సింది. బోర్డ్స్ను మీరు మీ గ్రామ పరిధిలో కూడా మీరు ముందుకు వచ్చి డొనేట్ చేసి ఆ బోర్డ్స్ పెట్టుకోవడం, అదేవిధంగా మెయిన్గా విలేజ్ ఎంట్రీ పాయింట్స్, విలేజ్ ఎగ్జిట్ పాయింట్స్లో కెమెరాలు కూడా పెట్టుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. థ్యాంక్ యూ. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతకి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 1960లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితుల్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసిసి అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. పంజాబ్ కేసు సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా కొనసాగింది. మేం అధికారంలోకి వచ్చాక 7 జడ్జీల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీంకోర్టులో మన వాదనలు వినిపించాం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశాం. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. న్యాయ నిపుణులను సంప్రదించి 1 మెన్ కమిషన్ను ఏర్పాటు చేశాం. 1 మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచా తప్పకుండా ఆమోదించాం. 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి 15% రిజర్వేషన్లు వారికి పంచాం. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నారు. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు.
అంతరిక్షం నుండి క్షేమంగా భూమికి చేరుకున్న సునీత విలియమ్స్. 9 నెలల మహా ఉత్కంఠకు తెరపడింది. యావత్ ప్రపంచం సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ బూచ్ విల్మిల్లో భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో క్షేమంగా దిగారు. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా ఫుడమికి తీసుకొచ్చింది. సునీత విల్మోరలతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవో కూడా ISS నుంచి ఇదే వ్యోమనౌకలో పుడమికి చేరుకున్నారు. క్రూ డ్రాగన్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చిన అనంతరం సునీత విలియమ్స్ అభివాదం చేస్తూ వైద్య పరీక్షల నిమిత్తం హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడే వారికి కొన్ని రోజుల పాటు ఆరోగ్య పరీక్షలు చేయనున్న వైద్యులు. సుదీర్ఘకాలం స్పేస్లో ఉండడం వల్ల పలు ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు వైద్యులు పరీక్షించనున్నారు. దీనితో తన 3వ అంతరిక్ష యాత్రను సైతం సునీత విలియమ్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లయింది. గతంలో 2006, 2012లో 2 సార్లు అంతరిక్ష యాత్రను సునీత విలియమ్స్ విజయవంతంగా పూర్తి చేశారు. There we have it, some waves, some thumbs up and some smiles. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.